ఈరోజు అచల పరిపూర్ణ గురుభక్తుడు బొల్లి విఠల గారి యొక్క దీన్ని సంస్మరణ సభ అంటారు. సంస్మరణ అంటే వారిని ఒకసారి గుర్తు చేసుకోవడం, స్మరణ చేసుకోవటం. అంటే వారు పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు వారు ఎలా జీవించారు అనేటువంటి దాన్ని ఒకసారి గుర్తు చేసుకోవటం. సంస్మరణ అంటే స్మరించుకోవటం, గుర్తు చేసుకోవటం. ఇప్పుడే వారు వారి హరిదాస్ ఆర్య గారు వారి గురించి చెప్పారు. వారి యొక్క చివరి అంకం మహాప్రస్థానం అంటారు ఎవరైనా అని. వారు తీర్థయాత్రలకు వెళ్ళారు, వెళ్ళి రిటర్న్ అయ్యారు. రిటర్న్ అయిన తర్వాత ట్రైన్లో ఉన్నప్పుడు వారికి హార్ట్ కొంచెం పెయిన్ అనిపించింది. మళ్ళీ తర్వాత వెంటనే వీళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అక్కడ డాక్టర్ని తీసుకొచ్చి చూపిస్తే అప్పటికే పరమయ్యారు అని చెప్పారు. మామూలుగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇదే చెప్తారు. అంత కాలేచ మామేవా స్మరణ్ ముక్త్వా కలేబరం అని చెప్పారు. అంత కాలేచ మామేవా స్మరణ్ ముక్త్వా కలేబరం అన్నారు భగవద్గీతలో 5వ అధ్యాయం, శ్రీకృష్ణ 8వ అధ్యాయం. అంటే ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ చివరి దశలో, లాస్ట్ మినిట్లో, చివరి క్షణంలో దైవ నామస్మరణ చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టాలి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. కానీ చాలామంది అలా స్మరణ చేస్తూ వెళ్ళేటువంటి అవకాశం చాలామందికి ఉండదు. ఏ ఒకానొకరో అలా స్మరణ చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టేటువంటి అవకాశం ఏ కొద్ది మందికి మాత్రం వస్తుంది. అలా ఒక మంచి సదవకాశం అనేటువంటిది మనకి విఠల గారికి ప్రాప్తించటం అనేటువంటి జరిగింది. ఎందుకంటే అప్పటికే కొన్ని రోజులు ఆ యాత్రలన్నీ చూసుకొని ఆ యొక్క దైవానికి సంబంధించినటువంటి అంశాలను చర్చించుకుంటూ ఆ యొక్క దైవ భావంతో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి తరుణంలోనే ఇలా శరీరాన్ని విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి రావడం అనేటువంటిది జరిగింది. అయినా కానీ ఒక విధంగా బాధ అనిపిస్తుంది. వారు శారీరకంగా లేరు అనేటువంటిది బాధ ఉంటుంది. కానీ ఒక ఆధ్యాత్మిక పరంగా ఆలోచించుకుంటే ఇది చాలా బెస్ట్ అని చెప్పి ఆధ్యాత్మికంలో చెప్తారు. ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి నిపుణులందరూ కూడా, లేకపోతే ఆధ్యాత్మిక మార్గంలో అనుభవాన్ని సాధించినటువంటి వాళ్ళందరూ ఏమని చెప్తారంటే, ఎవరైనా కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టేటువంటి తరుణంలో పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక భావాలతో శరీరాన్ని విడిచిపెట్టాలి అని చెప్తారు. అలాంటిది వారికి ప్రాప్తించింది అంటే చాలా సంతోషించవలసినటువంటి విషయం. ఎందుకంటే ఏ మంచంలోనే పడో ఏదో అనారోగ్యం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా పక్క వాళ్లకు ఇబ్బంది కలిగించే శరీరాన్ని విడిచిపెట్టే పరిస్థితి వేరు. ఎవరికి ఇబ్బంది కలిగించకుండా తిరుగుతూ పూర్తి ఆరోగ్యంతో శరీరాన్ని విడిచిపెట్టడం అనేటువంటిది మామూలు విషయం కాదు. అది అందరికీ ప్రాప్తించేటువంటిది కూడా కాదు. శాస్త్రంలో ఒక మాట చెప్పారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ భగవంతుణ్ణి ఏదైనా కోరుకోవచ్చా, భగవంతుణ్ణి ఏదైనా కోరుకోవచ్చా అని అంటే ఒకటి చెప్పారనమాట. భగవంతుణ్ణి కోరుకోదగినటువంటి కోరిక ఏదైనా ఉందంటే ఒక కోరిక చెప్పారు. 2 చెప్తారనమాట. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం. ఈ 2 టాపిక్స్ చెప్తారనమాట ఆధ్యాత్మికంలో. మరణించేప్పుడు ఎలా మరణించాలి అనేటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏమని చెప్తున్నారు పరమాత్మ ఏమంటున్నారంటే, లేకపోతే వేదాంతంలో ఉన్నటువంటి అధ్యయనం చేసినటువంటి నిపుణులు ఏమంటున్నారు అంటే, అనాయాసేన మరణం, ఆయాసం లేకుండా మరణించాలి. ఆయాసం లేకుండా మరణం రావాలని చెప్పి కోరుకోవాలంట ప్రతి ఒక్కరు కూడా. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు డబ్బులు కోరుకోవచ్చు, కోరుకోకపోవచ్చు, ఉద్యోగం కోరుకోవచ్చు, కారు రావాలని కోరుకోవచ్చు, ప్లాట్లు రావాలని కోరుకోవచ్చు, సంతానం కావాలని మీ ఇష్టం కోరుకోవచ్చు. కానీ ఇలాంటి కోరిక బెస్ట్ ఏంటి అంటే అనాయాసేన మరణం, ఆయాసం లేకుండా మరణించాలి అన్నారు. ఆయాసం లేకుండా మరణించడం అంటే ఏంటి అంటే ఇబ్బంది పడకుండా శరీరాన్ని విడిచిపెట్టడం, హెల్త్ ఇష్యూస్ లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడే శరీరాన్ని విడిచిపెట్టాలి అనేటువంటిది కాన్సెప్ట్. దానికోసం ఇప్పుడు చాలామంది కూడా యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా అలాగే ఆహార నియమాలు పాటించడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఆరోగ్యంతో ఉన్నప్పుడే శరీరాన్ని విడిచిపెట్టాలి అనేటువంటి లక్ష్యంతో.
వినా దైన్యేన జీవితం. లాస్ట్ మాట ఒకటి చెప్తారు, వినా దైన్యేన జీవితం. వినా దైన్యేన జీవితం అంటే ఏంటంటే దీనుడుగా, అంటే అన్నీ పోగొట్టుకొని ఒకడి మీద ఆధారపడి దేహి అంటూ బ్రతికేటువంటి బ్రతుకు ఎవరు కూడా కోరుకోకూడదు. దీనంగా ఎవరు మరణించకూడదు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే నన్ను వృద్ధాప్యంలో ఎవరు చూస్తారని ముందే ప్లానింగ్స్ అనమాట. చిన్న కొడుకు చూస్తారా, రెండో వాడు చూస్తారా, మూడో వాడు చూస్తారా, పెద్ద కొడుకు చూస్తారా, ఎవడుకు చూస్తాడు, మరి ఆ వాటాలు ఎవరికి ఏం తేడా చేస్తే మరి ఎవడు చూడకుండా ఉంటే, నలుగురు చూడకుండా ఉంటే, ఐదుగురు చూడకుంటే, ఉన్నిద్దరు చూడకుండా ఉంటే పరిస్థితి ఏంటి, ఎంత అగమ్యగోచరంగా ఉంటుంది అనేటువంటిది ఆలోచించుకొని లాస్ట్లో తనకు బాగా ఎవరైతే ఇష్టమవుతుందో వాళ్ళని ఆశ్రయించి చివరి క్షణాలు అలా జీవించేటువంటి వాళ్ళని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. అంటే ఏంటంటే దీనత్వంతో మరణించకూడదు. అంటే చాలామంది కొంతమంది సందర్భాల్లో మనం వింటే దిక్కులేని చావు చనిపోయారంటారు. దిక్కులేని చావు చనిపోవడం అంటే ఏంటి అంటే చెట్టంత బలగం ఉన్నారంటారు. చెట్టంత బలగం ఉన్నారంటాడు, కానీ ఆపదలో ఉన్నప్పుడు లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు అవసరమైనప్పుడు వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోవటం కానీ, అవసరమైనప్పుడు వండి పెట్టకపోవటం కానీ, అవసరమైనటువంటి వనరులు సమకూర్చకపోవటం కానీ, ఇలాంటి పరిస్థితులను మనం ఎంతోమందిని ఈ ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. అలా లేకుండా ఉండేటువంటి, అంటే దీనుడుగా దీనత్వంతో మరణించకుండా ఉండేటువంటి పరిస్థితిని కల్పించమని చెప్పి భగవంతుని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. చివరికి తవ సాయుధ్యం, పరమాత్మ నీ యొక్క సన్నిధిని చేరేటువంటి అవకాశం నాకు ప్రసాదించు అని చెప్పి కోరుకోవాలి. ఇప్పుడు శరీరాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళందరూ భగవంతుని సన్నిధికి చేరుకుంటారా అమ్మ? ఇప్పుడు మనం ఉన్నామనుకోమ్మా, మన యొక్క లక్ష్యం ఏంటి ఏమో తెలియదు. చాలామందికి కూడా లక్ష్యం అంటే తెలీదు. అసలు ముందు ఎక్కడి నుంచి ఈ లోకంలోకి వచ్చామో కూడా తెలీదు. ఎందుకు పుట్టామో తెలీదు, ఎందుకు పెరుగుతున్నామో తెలీదు, పలానా కుటుంబంలోనే ఎందుకు పుట్టామో తెలీదు, పలానా వాళ్ళే నాకు తల్లిదండ్రులుగా ఎందుకు అయ్యారో తెలీదు, పలానా వాళ్ళే నాకు అక్క ఎందుకు అయ్యారు, పలానా వాళ్ళే నాకు చెల్లి ఎందుకు అయ్యారు, పలానా వాళ్ళే నాకు అన్న ఎందుకు అయ్యాడు, పలానా వాళ్ళే నాకు తమ్ముడు ఎందుకు అయ్యారు, పలానా వాళ్ళే ఎందుకు ఇలా నాకు ఈ బంధువులు అయ్యారు, పలానా వాళ్ళే నాకు భర్త ఎందుకు అయ్యారు, పలానా వాళ్ళే నాకు భార్య ఎందుకు అయ్యారు, నేను ఎందుకు ఈ కుటుంబంలో జన్మించానని చెప్పి ఎంతమంది ప్రశ్నించుకోగలుగుతారు, ఎంతమంది ఆలోచించుకోగలుగుతారు? అసలు పుట్టినమనే విషయం, ఎందుకు పుట్టామో ఏంటో ఆలోచించడం కూడా వాళ్ళకి తెలియదు. క్వశ్చన్ ఏముండదు వాళ్ళకి. పుట్టకముందు మనం ఉన్నామో లేమో తెలీదు, పుట్టిన తర్వాత ఈ ఇంట్లోనే ఎందుకు పుట్టామనే ప్రశ్నే రాదు. ఏదో చెల్తీగాడి పుట్టామంటే పుట్టాం, పెరిగామంటే పెరిగాం, పోయామంటే పోయామనే పరిస్థితిలో జ్ఞానులు ఉండరు. అందరూ అలా ఉండరన్నమాట. ఎందుకంటే జ్ఞాని యొక్క ఆలోచన విధానం వేరు. ఇంకోటి ఏంటంటే పోయేప్పుడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఈ శరీరంలో ఉన్నాం కదా, మనం అందరం ఎక్కడున్నాం? మన శరీరాల్లో ఉన్నాం. ఈ శరీరాల్లో ఉన్నటువంటి మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టిపోతాం ఎప్పుడో ఒకసారి. ఒక ఆయన అంటాడు, ఏం గురువుగారు నేనైతే ఇడిచిపెట్టిపోను అంటాడు, నేనైతే ఇడిచిపెట్టిపోను అంటాడు. ఇప్పుడు నేను ఇడిచిపెట్టిపోనని చెప్తే లోపల గట్టిగా ఉంటుందా? నేను ఇన్ని పూజలు చేశాను, నేను ఇన్ని వ్రతాలు చేశాను, ఇన్నిసార్లు మంత్రం చదివాను, ఇన్నిసార్లు నదీ స్నానం చేశాను, ఇన్నిసార్లు దేవాలయాల చుట్టూ ప్రదక్షిణ చేశాను, నేను ఇన్నిసార్లు దాన ధర్మాలు చేశాను కాబట్టి నేను యాడికి పోను, నేను ఇందులోనే ఉంటాను అని చెప్పి ఒక ఆయన అన్నాడు. ఉంటాం కుదురుద్దా? ఎందుకంటే ఎవరైనా కానీ ఈ శరీరాన్ని ధరించినటువంటి వాళ్ళందరూ కూడా శరీరాన్ని విడిచిపెట్టవలసిందే. శరీరాన్ని విడిచిపెట్టకుండా ఇందులో ఉండేటువంటి అవకాశం ఎవరికి కూడా లేదు. అయితే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేలోగా మనం ఏం చేయాలి అనేటువంటి దాన్ని రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏం చేయాలి అనేటువంటి దాన్ని చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అందరి యొక్క లక్ష్యం ఏంటి? దైవాన్ని చేరాలి అంటారు. అందరి యొక్క లక్ష్యం ఏంటి? దైవాన్ని చేరాలి అంటారు. మరి దైవాన్ని చేరాలి అంటే దైవం ఎవరిని చేర్చుకుంటాడు అమ్మ? ఇప్పుడు దైవం మనల్ని చేర్చుకుంటాడు అని అన్నామనుకోమ్మా, చేర్చుకుంటాడా? దైవం మనల్ని చేర్చుకుంటాడా తనలోకి?
అంటే దైవం మనల్ని చేర్చుకోవాలంటే మనకి ఎలాంటి అర్హత ఉంటే మనల్ని చేర్చుకుంటాడు అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి. ఒక ఆవిడ ఫంక్షన్కి వెళ్దామని చెప్పి 18,000 రూపాయల పట్టు చీర కట్టుకుంది. 18,000 రూపాయల పట్టు చీర కట్టుకుంది, దగ్గర మెరుస్తుంది. పిల్లగాడు, చిన్న పిల్లగాడు అనమాట వాళ్ళకుంది. చిన్న పిల్లగాడు ఆడుకుంటూ పోయి బురదలో పడ్డాడు. పిల్లగాడు బురదలో పడ్డాడు. ఇప్పుడు బురదలో పడితే ఒంటి నిండా బురద అంటింది. పిల్లగాడికి ఒంటి నిండా బురద అంటింది. బురద అంటితే కింద పడ్డట్టుగా కొద్ది దెబ్బ తగిలింది. ఏడ్చుకుంటూ అమ్మ అని చెప్పి ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మరి పిల్లగాడిని ఎత్తుకుంటుందా? ఎందుకు ఎత్తుకోదు? పిల్లగాడు ఒంటి నిండా బురదే ఉంది. ఇంత బురద వేసుకొని ఆడొచ్చి అమ్మ తాత నాన్న అంటే ఎవరు ఎత్తుకుంటారు? ఎత్తుకుంటారు ఎవరన్నా? అందులో ఇప్పుడు ఆవిడ ఫంక్షన్కి రెడీ అయింది. మామూలు అప్పుడైతే ఆమెను ఎత్తుకునేదేమో, ఎత్తుకోకపోయినా దగ్గరకు తీసుకుంటుంది. ఇప్పుడు ఒంటి నిండా బురద పూసుకొని వస్తే ఆమె ఫంక్షన్కి రెడీ అయితే ఇప్పుడే 1 గంట నుంచి మేకప్ వేసుకొని ఉంది. ఇంత మేకప్ వేసుకొని ఇంత మంచి చీర కట్టుకొని వాడు బురద తీసుకొని వస్తే ఎత్తుకుంటుందా? ఒక తల్లే ఒక పిల్లగాడిని బురద అంటించుకొని వస్తే దగ్గరగా రానిట్లేదు. ఇక భగవంతుడు రానిస్తారా మనల్ని? చెప్పండి. మనమేం బురద అంటించుకున్నాం? మనం ఏమైనా బురద అంటించుకుంటున్నావా? ఈ ప్రపంచంలో ఎంతోమంది ఎంతో మలినాన్ని, ఎంతో మురికిని, ఎంతో బురదను అంటించుకుంటూ ఉన్నారు. శారీరకంగా, మానసికంగా, వాక్కు ద్వారా, త్రికరణముల ద్వారా ఎంతోమంది ఎన్నో రకాల మలినాలను సమకూర్చుకుంటూ ఉన్నారు. ఆ మలినాలతో కూడి ఉన్నటువంటి వాడు దైవ సన్నిధికి వెళ్ళాలంటే వెళ్ళేటువంటి ఛాన్స్ ఉండదు. ముఖ్యంగా 6 విషయాలు చెప్తారు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనేటువంటి ఈ యొక్క 6 గుణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళని అస్సలు రానియండి. నో ఎంట్రీ బోర్డు పెడతారు అక్కడ. భగవంతుడి దగ్గరికి వెళ్దామన్నా కానీ నో ఎంట్రీ బోర్డు పెడతారనమాట. వాళ్ళకి అసలు పాసే రాదనమాట, ఎంట్రీ కూడా ఉండదన్నమాట అలాంటి వాళ్ళకి. అంటే అమ్మా, జీవన గమనంలో ఎన్నో తప్పులు చేసి, ఎన్నో మోసాలు చేసి, ఎంతోమందిని ఇబ్బందికి గురి చేసి, అబద్ధాలు ఆడి, అన్యాయం చేసి, ఎంతోమందిని మానసికంగా, శారీరకంగా వ్యధకు గురి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను భగవంతుడు క్షమించడు. భగవంతుడి యొక్క సన్నిధికి వాళ్ళను చేర్చుకోడు. ఏం చేసుకోవాలి అంటే మలినాన్ని పోగొట్టుకోవాలి, మురికిని పోగొట్టుకోవాలా, పవిత్రులు కావాలి. ఎవరైతే పవిత్రతను సంతరింపజేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ యొక్క దైవ సన్నిధికి చేరేటువంటి అర్హతను సంపాదించుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు గురువు గారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానండి, ఇవన్నీ ఇప్పుడు చెప్పుకోవలసినటువంటి సందర్భం ఏర్పడింది. ఎందుకంటే అంతటి పవిత్రత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళలో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి విఠల్ గారు అంత పవిత్రుడని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే వారి యొక్క జీవన విధానం అంత అద్భుతంగా ఉంది. ఎంతో సహనంగా, ఎంతో ప్రశాంతంగా, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా గొప్ప జీవన విధానాన్ని వారు కలిగి ఉండటం అనేటువంటిది జరిగింది. మొన్న అక్కయ్య గారు చెప్పారు, వారు ఇక్కడ అరుగు మీద కూర్చుంటే ఈ వీధిలో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు గురువుగారు నమస్కారం, గురువుగారు నమస్కారం అని అందరు అనేవాళ్ళంట. వారు గురువుగారా? అసలు వారు గురువే కాదు, ఒక గురువుగారి యొక్క శిష్యుడు. వారు ఈ గురుమార్గంలో చేరి గురువుగారు చెప్పినటువంటి పద్ధతిగా జీవన విధానాన్ని కొనసాగించారు కాబట్టి చూసే వాళ్ళందరికీ కూడా నమస్కరించాలి వీరిని అనేటువంటి ఫీలింగ్ కలిగింది. అంటే ఒక వ్యక్తిని నమస్కరించాలి అనేటువంటి ఆలోచన కలిగింది అంటే వారి యొక్క ఆచరణ విధానం ఎంత గొప్పగా ఉందో మనం ఆలోచించుకోవచ్చు. మరి వారికి ఎలా సాధ్యమైంది అంటే వారు ఒక సద్గురువును ఆశ్రయించారు. మీకు తెలిసే ఉంటుంది వారెవరు? విఠల్ గారి యొక్క గురువు గారు ఎవరంటే శ్రీ సదానంద పసుపులేటి సీతమ్మ గారు. వీరు కూకట్పల్లిలో ఉన్నప్పుడే గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకున్నారు. తర్వాత ఇక్కడ బడంగిపేట వచ్చిన తర్వాత కొంచెం దూరం అయింది, ఎక్కువసార్లు రావడానికి వారికి అవకాశం లేదు. అక్కడ కూకట్పల్లిలో ఉన్నప్పుడు అమ్మగారు వారింటికి వెళ్ళేవారు. వారి ఆశ్రమానికి ఎక్కువగా తరచూ వస్తూ ఉండటం ద్వారా వారు ఎక్కువ సాధన చేయటం అనేటువంటిది జరిగింది. అప్పుడు గురువుగారు చెప్పినటువంటి విషయాల్ని ఎప్పుడూ నిరంతరం స్మరణ చేస్తూ అదే భావాలతో జీవించేవారు. వారికి రెండో ఆలోచనే లేదు, రెండో థాట్ లేదు.
వాళ్ళు ఇంట్లోనే ఉంటే కాదు, విఠల గారు ఇంట్లోనే కాదమ్మా, బయటికి వెళ్ళినా కానీ, ఊరికి వెళ్ళినా కానీ ఎప్పుడు కూడా ఆ గురువు గారు చెప్పినటువంటి భావం ఏదైతే ఉన్నదో అదే భావనతో వారు జీవించేవారు. నిరంతరం గురువు గారు చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉన్నదో ఆ మంత్రాన్ని స్మరణ చేస్తూ వారు ఏ జ్ఞానాన్ని అయితే బోధించారో ఆ జ్ఞానాన్ని వారు స్మరణ చేసుకుంటూ జీవించేటువంటి వారు. గురువుగారు ఎప్పుడూ ఒక మాట చెప్తారు, మనసు నిలకడగా ఉండాలి అంటే, మనసు కంట్రోల్లో ఉండాలి అంటే ఆ గురువుగారు చెప్పినటువంటి మంత్రాన్ని చదువుకోవాలని చెప్పారు. సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడో స్మరించవే ఓ మనసా, సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించవే ఓ మనసా, నిరతము మరువక నిలకడగలిగి గురిగలిగుండవే ఓ మనసా, నిరతము మరువక నిలకడగలిగి గురిగలిగుండవే ఓ మనసా, సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించవే ఓ మనసా, నిరతము మరువక నిలకడగలిగి గురిగలిగుండవే ఓ మనసా. అంటే గురువుగారు ఏదైతే చెప్పారో ఆ యొక్క గురువుగారు ఉపదేశించినటువంటి ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ మంత్రస్మరణ చేస్తూ వారు జీవించటం అనేటువంటి జరిగింది. ఖచ్చితంగా వారు దైవ సన్నిధిని చేరుకుంటారు, అందులో ఏమాత్రం కూడా సందేహించవలసిన అవసరం లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు. వారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే బోధించారో ఆ పద్ధతిగా జీవించారు. గురువుగారి దగ్గరికి వెళ్ళటం వల్ల ఏం జరిగిందంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారో ఆ విషయాన్నే గురువుగారు బోధించడం అనేటువంటి జరిగింది. గురువుగారి ద్వారా ఆ యొక్క బోధనా విధానాన్ని వారు అవగాహన చేసుకొని వారి యొక్క జీవన విధానంలో అనుసంధానం చేసుకొని ఆచరించడం అనేటువంటిది జరిగింది. అలా ఆచరించడం చేత వారికి అలాంటి పవిత్రత అనేటువంటిది ఏర్పడింది. అంటే ఒక వ్యక్తిని చూసినప్పుడు ఏమి నేర్చుకోవాలి అనేట్లుగా ఉండాలి. మనకు చెప్తారమ్మా, ఈ లోకంలో పిల్లలు పుట్టినప్పుడు కాదు సంతోషించాల్సింది, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై ఈ లోకం మొత్తం కీర్తించినప్పుడు వాళ్ళని గూర్చి గొప్పగా చెప్పుకోవాలి అన్నారు. మనకు చెప్తారు, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి అన్నారు. అంటే ఈ లోకంలో ఎవరైనా కానీ పిల్లలు పుట్టగానే సెలబ్రేషన్ చేస్తున్నారు, బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారు. బర్త్డే సెలబ్రేషన్గా చేయాల్సింది, ఎందుకంటే పుట్టగానే సంబరం లేదు. ఇప్పుడు పిల్లగాడు పుట్టాడనుకోండి, నువ్వు సంబరపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ పుట్టినటువంటి వాడు ఎలాంటి వాడు అవుతాడో ఏమని చెప్తున్నారు, ఆ పుట్టినటువంటి పిల్లవాడు మంచి నడవడిక కలిగి ఉండి మంచి ప్రవర్తన కలిగి ఉండి లోకానికి ఆదర్శవంతంగా ఉండేట్లుగా జీవించినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, నాయనా మీ అబ్బాయి ఎంత గొప్పగా జీవిస్తున్నాడు, ఎంత గొప్పవాడయ్యా అని చెప్పి నలుగురు వచ్చి తన యొక్క పిల్లవాడి యొక్క గొప్పదనాన్ని తల్లిదండ్రుల దగ్గర పొగిడినప్పుడు ఆ తల్లిదండ్రులు నిజంగా సంతోషిస్తారు. పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి అన్నారు. ఆ యొక్క పుత్రులకి ఆ రోజున నిజమైనటువంటి పుత్రునికి సంబంధించినటువంటి సంతోషం తల్లిదండ్రులకి కలుగుతుంది. మరి అలాంటి గొప్పదైనటువంటి జీవన విధానాన్ని సాధకులు, ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడు అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలామందికి జన్మ యొక్క విలువే తెలియదు, చాలామందికి జన్మ యొక్క విలువే తెలియదు. మరి ఎలా అలాంటి స్థితిని పొందుతారు? ఎందుకంటే ఎన్నో జన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే విలువైనటువంటి మానవ జన్మ వస్తాయి. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదులభ అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఎన్నో జన్మలలో చేసినటువంటి పుణ్యము ఫలిస్తేనే మంచి ఉత్తమమైనటువంటి జన్మ వస్తుంది. లేకపోతే ఏ పశువుగానో పక్షిగానో ఎక్కడో జన్మించి ఈ యొక్క జీవితాన్ని కొనసాగించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే మనకు చెప్పుకున్నాం, మానవ జన్మము మహిలో దానవులకు దొరకబోదు దయతో వినుమా,
నానా జన్మల పుణ్యము చానా అర్పించి నీవు జనించినావు, దానిని నీవు ఎట్లుంచినావు. ఎన్నో జన్మల నాటి కర్మాలన్నీయో కూడా, ఎన్నో జన్మల నాటి కర్మాలన్నీయో కూడా సున్నా చేసేటే మరుగు సూటే తెలియుట కొరకై, సున్నా చేసేటే మరుగు సూటే తెలియుట కొరకై జనించినావు, దానిని నీవు ఎట్లుంచినావు. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాలి. మానవ జన్మము మహిలో దానవులకు దొరకబోదు దయతో వినుమా. అంటే పాపం చేసేటువంటి వాళ్ళకి అసలు మనిషి జన్మే రాదు, కన్ఫామ్ చెప్పారనమాట. దానవులకు దొరకబోదు నానా జన్మల పుణ్యము చాలా అర్పించి నీవు జనించినావు. మనం ఈరోజు ఈ శరీరాన్ని ధరించి ఉన్నాము అంటే ఎన్నో జన్మలలో చేసినటువంటి పుణ్యఫల విశేషం చేత మనకి ఇంత ఉత్తమమైనటువంటి మానవ జన్మ ప్రాప్తించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇంత ఉత్తమమైనటువంటి జన్మను మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం అనేటువంటిది ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. నా యొక్క జీవితాన్ని నేను ఎలా వినియోగించుకుంటున్నాను, దాన్ని సార్థకం చేసుకుంటున్నానా దుర్వినియోగం చేసుకుంటున్నానా అని చెప్పి ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ఏం గుర్తొస్తుంది, విఠల్ గారు ఎలా జీవించారు అంటే వారి యొక్క జీవితాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నారు అనేటువంటిది ఒక అవగాహన కలుగుతుంది. అలాగే మనం కూడా మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మనకు కలగాల. అంటే ఒక మంచి ఆధ్యాత్మిక మార్గంలో భక్తిభావంతో జ్ఞానంతో జీవించినటువంటి వాళ్ళని చూసినప్పుడు మనం కూడా ఈ విధంగా జీవించాలి, నలుగురికి ఆదర్శవంతంగా ఉండేట్లుగా జీవించాలి అనేటువంటి తలంపు మనకు కలగాల. అలా ఉండాలి మన జీవితం. మనల్ని తిట్టుకునేట్టుగా ఉండకూడదు. మన ఇంటి పక్కన ఉండేటువంటి వాళ్ళు, మన చుట్టాలందరూ కూడా మనల్ని చూసి భయపడేట్లుగా మన జీవితం ఉండకూడదు. మనం కనిపించగానే చెయ్యెత్తి మొక్కేట్లుగా మన జీవన శైలి ఉండాలి. అంత గొప్పగా మన జీవితాన్ని సరిదిద్దుకునేటువంటి, అంత గొప్పగా మలుచుకునేటువంటి అవకాశం భగవంతుడు మనకిచ్చాడు. అలా జీవిస్తామా లేదా అనేటువంటిది మన ఇష్టం. మనం ఎలా జీవిస్తామనేటువంటిది మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది, మన మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకు అంటే ఒక అద్భుతంగా జీవించినటువంటి ఒక జ్ఞాని యొక్క జీవన విధానం వేరుగా ఉంటుంది. జ్ఞానికి చేయబడేటువంటి ఆ యొక్క విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. మనం పరంపదించారు కదా, పరంపదించినప్పుడు కూడా మనం కొంచెం కాంట్రవర్సీ వచ్చింది. కాకపోతే ఏంటంటే అక్కడ అర్థం చేసుకోగలగాలి వారు నడిచినటువంటి మార్గం ఏంటి. వారు జ్ఞాన మార్గంలో జీవించారు కాబట్టి జ్ఞాన పద్ధతిగా చేయాలి. వేదంలో 3 విధానాలు చెప్పారు. ఒకటి కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనాకాండ. కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనాకాండ చెప్పారు. ఇక్కడ మనం ఇప్పుడు ఫాలో అయ్యేటువంటిది కర్మకాండ కాదు. ఎందుకంటే వారు కర్మ విధానంతో జీవించలా. కర్మ విధానంతో జీవించినటువంటి వాళ్ళే కర్మకాండ చేయొచ్చు. కానీ ఇప్పుడు వారు ఎలా జీవించారు, జ్ఞానంతో జీవించారు. జ్ఞానంతో జీవించినటువంటి మనిషికి ఏం చేయాలి అంటే జ్ఞానకాండ చేయాలి, జ్ఞాన పద్ధతిగా చేయాలి. కర్మకాండలో ఏం చేస్తారు, ఎడం చేత్తో చేస్తారు. కొబ్బరికాయ ఎట్లా కొడతారు, ఎడం చేత్తో కొబ్బరికాయ కొడతారు. ఎడం చేత్తోటే కుంకుడుకాయ రసం పోస్తారు, ఎడం చేత్తోటే నీళ్లు పోస్తారు. తండ్రి, తల్లి, తాత, అన్న, తమ్ముడు ఇలాంటి ఆత్మీయులకు ఎడం చేత్తోట చేయాల్సింది. ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా మనకి ఎడం చేత్తో తినిపించారా, ఏదైనా ఎడం చేత్తో ఇచ్చారా? అన్నీ కుడి చేత్తోటే ఇచ్చారు. అన్నీ కుడి చేత్తో ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు చేసేటువంటి కర్మ ఎలా ఉండాలి, కుడి చేత్తో చేయాలి. కుడి చేత్తో చేయడానికి కుదురుద్దా, ఒప్పుకుంటారా? ఒకవేళ ఎవరైనా కుడి చేయి పెట్టినాక కుడి చేతి పక్క పెట్టు, ఎడం చేత్తో నీళ్ళు పోయి అంటాడు, ఎడం చేత్తో కుంకుడుకాయ రాయి అంటాడు, ఎడం చేత్తో పువ్వు వేయి అంటాడు. ఎడం చెయ్యి ఎందుకు వచ్చింది, కుడి చెయ్యి ఏమైంది, కుడి చేత్తో ఎందుకు చేయనీయట్లేదు? మరి ఇప్పుడు విఠల గారికి ఏం చేసినాం మనం, కుడి చేత్తోటే షాంపూ రాసినాం, కుడి చేత్తోటే నీళ్లు పోసినాం, కుడి చేత్తోటే పూలు అక్షంతలు వేశారు, కుడి చేత్తోటే కొబ్బరికాయ కొట్టారు, కుడి చేత్తోటే అగరబత్తీలు చూపెట్టారు. ఎందుకు? మరి లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎడం చేత్తోట చేస్తుంటే విఠల గారికి కుడి చేత్తో ఎందుకు చేశారు? ఇది జ్ఞాన పద్ధతి. ఎందుకు చేశారు? అందరికీ చేస్తారా? అందరికీ చేయరు. వారు జ్ఞానాన్ని పొంది ఉన్నారు కాబట్టి, జ్ఞానకాండ చేసేటువంటి అర్హతను పొంది ఉన్నారు కాబట్టి ఈ విధంగా పూజ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కర్మకాండ చేయవలసినటువంటి అవసరం లేదు.
కర్మకాండలో చెప్పబడినటువంటి విధులు విధానాలు పాటించవలసినటువంటి అవసరం లేదు వీరి విషయంలో. ఎందుకంటే వారు జీవించి ఉన్నప్పుడే పూర్తి జ్ఞానాన్ని పొంది ఉన్నారు. వారు జీవించి ఉన్నప్పుడే కర్మ యొక్క అవశేషాలన్నిటినీ నశింపజేసుకున్నారు, కర్మలన్నిటినీ శేషం లేకుండా చేసుకున్నారు, కర్మను రద్దు చేసుకున్నారు. కాబట్టి కర్మ ఇక లేదు కాబట్టి వారికి కర్మకాండ చేయవలసిన అవసరం లేదు. జ్ఞానం లేనటువంటి వారికి కర్మ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కర్మకాండ చేయాలి. వీరికి కర్మకాండ చేయడం ఏంటి? అందుకే వీరికి కర్మకాండ లేదు, జ్ఞాన పద్ధతిగా చేయాలి అన్నారు. ఆ రోజు పుష్ప గారు చెప్పారు, వీరు జ్ఞాన మార్గంలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క జ్ఞాన పద్ధతిలోనే వారికి కొనసాగాలి, జ్ఞానకాండ చేయాలి అన్నారు. మరి బంధువులకు కొంతమందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే వీరు గురువుగారి దగ్గర చేరారు కానీ మరి గురువుగారి దగ్గర ఎందుకు చేరారో ఏం చేసే గురువుగారి దగ్గరకు వచ్చి వారు ఏం చేశారో వీళ్ళకి తెలియదు కదా. మరి వారి దగ్గర నుండి చూశారు కాబట్టి మరి గురు మార్గంలో గురువుని చేరిన తర్వాత ఎంత గొప్ప స్థితిని పొందారు అనేటువంటిది ఆ దగ్గరగా ఉన్నటువంటి ఆత్మీయులకు తెలుస్తుంది. ఇప్పుడు మనమందరం వారికి దగ్గరగా ఉన్నాం కాబట్టి మనం ఎందుకు వచ్చినాం? మనకేమైనా చుట్టాలా? విఠల గారు మనకేమైనా చుట్టాలా? ఉన్న పనులన్నీ వదులుకొని అంతంత దూరం నుంచి 30 కిలోమీటర్ల దూరం నుంచి ఎందుకు వచ్చినాం? పక్కింటికి కూడా పోం. మన పక్క వీధిలో జరుగుతుంటే పక్కింటికి కూడా పోం. 30 కిలోమీటర్లు 2-3 బస్సులు మారుకుంటూ ఎందుకు వచ్చినాం? ఇంత దూరం రావాల్సిన అవసరం మనకేమొచ్చింది? ఇంత కష్టపడాల్సిన అవసరం మనకొచ్చిందా? కాదు. మనతో కలిసి జీవించారు, గొప్ప జ్ఞానంతో జీవించారు. కాబట్టి మనం ఎంత గొప్ప జ్ఞానంతో జీవించుతున్నామో వారు కూడా అంత గొప్ప జ్ఞానంతో జీవించారు. కాబట్టి మనం ఇక్కడికి వచ్చి వారితో ఆ జ్ఞానాన్ని పంచుకోవటం, వాటిని ఒకసారి గుర్తు చేసుకోవడం, వారు ఎలా జీవించారో మనం కూడా ఎలా జీవిస్తున్నామనేటువంటి దాన్ని గుర్తు చేసుకోవడం కోసం. అందుకే వారు జ్ఞానంతో జీవించారు కాబట్టి జ్ఞానకాండ చేయటం అనేటువంటిది జరుగుతుంది. మనం జనరల్గా ఎవరైనా పరంపదించినప్పుడు తీసుకొని వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో మధ్యలో ఒక చోట దించుతారు, మీరు చూసే ఉంటారు. 2-3 విషయాలు గుర్తు చేసుకోవచ్చు. వెళ్ళేప్పుడు మరమరాలు అంటారు, లేకపోతే మా పల్లెటూళ్ళలో అయితే బొరుగులు అంటారు, లేకపోతే బొంగు పేలాలు అంటారు. మరమరాలు ఉంటాయి, అవి చల్లుతారు. మధ్యలో వెళ్ళేప్పుడు అవి చల్లుతారు. అవే ఎందుకు చల్లాలా? జొన్నలు చల్లొచ్చుగా, కందులు చల్లొచ్చుగా, బియ్యం చల్లొచ్చుగా, అవి చల్లరన్నమాట. మరమరాలు లాంటివే చల్లుతారు. ఎందుకంటే ఇక వాటిలో సారం లేదన్నట్టు, వాటిలో సారం లేదు, మొత్తం అయిపోయింది, తేలిపోతున్నాయి అనమాట. పేలాలు అవుతాయి అంటారండి. పేలాలు అంటే ఏంటంటే తేలిపోయేటువంటివి, వాటికి మళ్ళీ పునరుత్పత్తి ఉండదన్నమాట. ఉండదన్నమాట. అవి వెయిట్లెస్ అయిపోయినాయి అనమాట. వాటిలో ఇంకా మళ్ళీ జీవం అనేటువంటిది లేదు అని అర్థం. మళ్ళీ పుట్టుక అనేటువంటిది వాటికి ఉండదు, జీవం ఉండదు. కాబట్టి వాటిని చల్లటం అనేటువంటిది జరుగుద్ది. వాటిల్లో కాయిన్స్ చల్లుతారు, మీకు చూసే ఉంటారు. వాటిల్లో కాయిన్స్ కూడా కలుపుతారు. మరమరాల్లో కాయిన్స్ కూడా కలిపి చల్లుతారు. కాయిన్స్ కూడా కలిపి చల్లితే ఏంటి అర్థం? డబ్బులు చల్లుతారా? ఎవరైనా వెళ్ళేప్పుడు డబ్బులు ఎందుకు చల్లుతారు అంటే ఆయన చాలా సంపాదించాడు కానీ వెళ్ళేప్పుడు రూపాయి కూడా తీసుకెళ్ళట్లా. ఇగో తీసుకో అని చెప్పి ఇసిరేస్తారనమాట. ఇగో పట్టుకో తీసుకో అని చెప్పి ఇసిరేస్తారు. రూపాయి కూడా తీసుకెళ్ళేస్తారన్నమాట. తీసుకెళ్తారా? అర్ధాగృహే నివర్తంతే శ్మశానే మిత్రబాంధవ అన్నారు. సుకృతం దుష్కృతం చేయవా గస్సంతి మనగస్తతి అని చెప్పారు. అంటే సంపాదించినటువంటి ధనం బీరువాలోనే ఉంటుందంట. సంపాదించిన ధనం ఇప్పుడు తీసుకుపోయిందా విట్ల గారు? బీరువాలోనే ఉంటుంది. బంధుమిత్రులు, భార్య గుమ్మం వరకు వస్తుంది, బంధుమిత్రులు శ్మశానం వరకు వస్తారు. తర్వాత ఎంతమంది వెళ్ళారు వెంట? ఎవరు వెళ్ళరు. సుకృతం దుష్కృతం చేయవా గస్సంతి మనగచ్చతి అన్నారు. వారు ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు ఏ పుణ్యాన్ని అయితే చేశారో, ఏ సత్కర్మ అయితే చేశారో, ఎలాంటి కర్మలు అయితే చేశారో వాటికి సంబంధించినటువంటి ఫలితాన్నే తీసుకొని వెళ్ళాలి. చేసిన కర్మము చెడని పదార్థము చేరును నీ వెంట అన్నారు. చేసిన కర్మము చెడని పదార్థము చేరును నీ వెంట అన్నారు. మనం నవ్వుతూ చేస్తే పాపం నవ్వుతూ చేసినా ఏడుస్తూ అనుభవించాలి. మనం ఎలాంటి కర్మలు చేశామో వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మీకు రామాయణం వినే ఉంటారు. రామాయణంలో వాలి అనేటువంటి వ్యక్తిని చంపడం కోసం శ్రీరామచంద్రమూర్తి చెట్టు చాటు నుండి బాణం వేస్తాడు. వాలి చెట్టు చాటు నుండి బాణం వేస్తాడనమాట. చెట్టు చాటు నుండి వాలికి శ్రీరాముడు బాణం వేస్తే వాలి చనిపోయాడు.
ఈ యొక్క కర్మ ఫలితాన్ని మళ్ళా వాలి వచ్చే జన్మలో ద్వాపర యుగంలో ఒక బోయవాడుగా జన్మిస్తాడు. శ్రీకృష్ణుడు ఒక చెట్టు మీద ఉండి కాలు ఇట్లా ఊపుతూ ఉంటే ఆ యొక్క బోయవాడు రూపంలో ఉన్నటువంటి గత జన్మలో వాలి ఇప్పుడు బోయవాడుగా పుట్టాడు. శ్రీకృష్ణ పరమాత్మ వేలు ఒక పక్షిలా అనిపించి బాణం వేస్తే శ్రీకృష్ణ పరమాత్మ శరీరాన్ని విడిచిపెట్టడం, అవతారం చాలించడం అనేటువంటి జరిగింది. శ్రీరామచంద్రమూర్తే గత జన్మలో చేసినటువంటిది ద్వాపర యుగంలో మళ్ళీ కృష్ణుడుగా ఉన్నప్పుడు వాలి మళ్ళా బోయవాడు రూపంలో వచ్చి ఆ బాణం వేయటం అనేటువంటిది జరిగింది. అర్థమైందమ్మా? శ్రీరామచంద్రుడికే శ్రీకృష్ణ పరమాత్మకే గత జన్మలో చేసినటువంటి కర్మ అనుభవించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మనం చేసే అనుభవించకుండా ఉంటామా? ఖచ్చితంగా అనుభవించి తీరుతాం. అందులో ఏమాత్రం కూడా సందేహించవలసిన అవసరం లేదు. కాబట్టి జీవించేటువంటి జీవన విధానంలో మనం ఎలా జీవిస్తున్నాం అనేటువంటిది రెక్టిఫై చేసుకొని రివ్యూ చేసుకొని జీవించాలి. ఇప్పుడు ఇక్కడ ఇందాక కాయిన్స్ వేస్తే ఎవరు తీసుకువెళ్ళట్లేదు. ఎందుకు తీసుకువెళ్ళట్లేదు? ఆ వారు సంపాదించినే కానీ ఎవరైనా కానీ సంపాదించినటువంటి ధనాన్ని రూపాయి కూడా తీసుకువెళ్ళే ఛాన్సు ఉండదు. ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళేటువంటి ధనం కోసమే మనిషి ఆరాటం, పోరాటం. కడుపు నిండా తిండో కంటి నిండా నిద్రపోడు. కడుపు నిండా తిండో కంటి నిండా నిద్రపోడు. ఆఫీసుకు పోయేప్పుడు తినుకుంటూ అటు ఇటు నడుస్తూ తినుకుంటూ రెడీ అవుతుంటాడు అనమాట. టైం లేదు, భార్యను పిలుస్తారు. ఆ చపాతీలు తుంచి నాకు నోట్లో పెడుతుండో నేను అంతలోకే మేకప్ వేసుకుంటా రెడీ అవుతా. టైం లేదనమాట. నిల్చొని మేకప్ వేసుకునేంత టైం కూడా లేదనమాట. ఆరాటంతో సంపాదించిండు. ఇప్పుడు ఆరాటంతో సంపాదించినటువంటి మనిషి ఏం చేసుకుంటాడు వెళ్ళేప్పుడు? యయాతి మహారాజుకి 100 సంవత్సరాలు అయిన తర్వాత ఆయనకి ఇంకా బతికితే బాగా అనిపించిందంట. యయాతి మహారాజుకి ఇంకా బతికితే బాగా అనిపించిందంట. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని ఇంకా అనుభవించాలని నాకు ఉంది అని అన్నాడంట. మరి కుదురుద్దామా? కుదరదు. అయితే ఆయన అక్కడ ఉన్నటువంటి పండిట్స్ని పిలిచి అయ్యా ఇంకా నాకు బతకాలనుంది, ఇంకా కొన్నాళ్ళు బతకాలనుంది, ఏమైనా ఛాన్స్ ఉంటే ఏమైనా ప్రొవైడ్ చేస్తారంటే ఛాన్స్ లేదన్నారు. ఏమైనా ఉంటే చూడండి స్వామి, నాకు ఇంకా బతకాలనుంది అన్నాడు. అయితే ఆయన పండితులు ఏమన్నారంటే ఎవరైనా కానీ వాళ్ళ ఆయుష్ నీకు ఇస్తా అంటే మేము ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఒక టెక్నాలజీ ఉంది, దాన్ని వినియోగించి ట్రాన్స్ఫర్ అయితే చేయగలుగుతాం, వేరే వాళ్ళ ఆయుష్ని నీకు ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం అన్నారు. ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే చూసుకో అని అన్నారు. ఇప్పుడు ఎవరైనా ఒక 100 సంవత్సరాల ముసలాయన వచ్చి ఏరా నీకున్నటువంటి ఒక 20 సంవత్సరాల యవనాన్ని నాకు అంటే ఇస్తామా? మనం ముసలోళ్ళు అవ్వడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటామా? ఎవరు సిద్ధంగా ఉండరు. కానీ ఆయన అదృష్టం ఏంటంటే యయాతి మహారాజు యొక్క ఒక కొడుకు వచ్చి నా యొక్క ఆయుష్ని ఇవ్వడానికి ఐఎమ్ రెడీ అన్నాడు. నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా అన్నాడు. సరే ఓకే మంచిదే నాయన, నువ్వు ఇవ్వడానికి రెడీగా ఉన్నావు అని చెప్తే అప్పుడు పండిట్స్ వచ్చి పిల్లవాడు ఆయుష్నికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ యంగ్ అయ్యాడు. మళ్ళీ ఇంకొక 100 సంవత్సరాలు ఎక్స్టెండ్ అయింది. ఇప్పుడు 100 సంవత్సరాలు అనుభవించిన తర్వాత మళ్ళీ ఇంకా బతికితే బాగా అనిపిస్తుంది. 2 అయిపోయినాయి, ఒకటి తంది ఒకటి పిల్లగాడిది, 2 అయిపోయినాయి. 2 అయిపోయినా కానీ ఇక చాలా అనిపించట్లేదు. ఇంకా ఇడ్లీలు తినాలనిపిస్తుంది, ఇంకా బజ్జీలు తినాలనిపిస్తుంది, ఇంకా బిర్యానీలు తినాలనిపిస్తుంది, ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలనుంది, ఇంకా సినిమాలు చూడబుద్ధి అవుతుంది, ఇంకా సీరియల్స్ చూడబుద్ధి అవుతుంది. ఇట్లా ప్రపంచాన్ని ఇంకా అనుభవించబుద్ధి అవుతుంది. ఇంకా ఆయన లాస్ట్లో ఒక మాట చెప్పాడు వెళ్ళేటువంటి చివరి క్షణంలో, ఈ ప్రపంచాన్ని 200 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలు అనుభవించినా కానీ ఇక చాలు అనేటువంటి తృప్తి కానీ సాటిస్ఫాక్షన్ కానీ ఏ మనిషికి ఉండదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మనిషికైనా కానీ 200 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలు అనుభవించినా కానీ తృప్తి ఉండదు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. కానీ ఆ తృప్తి ఎవరికి ఉంటుంది? ఒక జ్ఞానికి ఉంటుంది. జ్ఞానికి ఆ తృప్తి ఉంటుంది, ఇంకా చాలు అనేటువంటి థాట్తో ఉంటాడు. అందుకని అతన్ని పవిత్రుడు అని మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మనం ఇట్లా కాయిన్స్ వేస్తే అనుకుంటారు, కానీ ఆయన మనం వేస్తే కాదు, మనం వెయ్యకముందే ఆయన ఆ భావాన్ని లోపల నుంచి విడిచిపెడతాడు. మీకు వినే ఉంటాడు రామకృష్ణ పరమహంస యొక్క హిస్టరీ మీరు వినే ఉంటారు. రామకృష్ణ పరమహంస ఒకసారి ఆయన ఎప్పుడు రూపాయలు పట్టుకునేటువంటి వాడు, కాయిన్స్ కానీ రూపాయలు కానీ ఎవరైనా ఇస్తే పట్టుకునేవాడు కాదనమాట. ఒకవేళ రూపాయలు పట్టుకుంటే ఎలర్జీ ఫామ్ అవుతుంది అనమాట ఆయనకి. మనకి కొంతమందికి ఉంటాయి, కొంతమందికి క్యాబేజీ తింటే ఎలర్జీ వస్తుందని, పొట్లకాయ తింటే ఎలర్జీ వస్తుంది, అట్లా వస్తుంది అంటారే. కానీ రామకృష్ణ పరమహంసకు కూడా ఒక ఎలర్జీ ఉందంట. రూపాయి పట్టుకుంటే ఎలర్జీ వస్తాడ, ఓ 10 రూపాయల నోటు పట్టుకుంటే ఎమ్మటే ఎలర్జీ ఫామ్ అవుతాడు. ఆయన అందుకే పట్టుకోడట.
ఒకరోజు అసలు టెస్ట్ చేద్దామని చెప్పి ఒక ఆయన రామకృష్ణ గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆయన పడుకునే మంచం కింద దిండి కింద కొన్ని కాయిన్స్ పెట్టిండంట. ఆయన చూడలేదు కదా అనుకున్నాడు. ఈ రామకృష్ణ మనసు గుళ్ళో నుంచి వచ్చి అలా పడుకుంటూ మంచం మీద పడుకుంటే ఆయనకేదో ఎలర్జీ వెంటనే ఫామ్ అయినట్టు, తేళ్ళు పాములు జెర్రులు ఒంటి మీద పాకుతున్నట్టుగా అనిపించి వెంటనే మంచం మీద నుంచి ఎగిరి దూకి ఎమ్మటే పక్క మొత్తం ఇట్లా కిందికని చూసిండు. కాయిన్స్ ఉన్నాయి. వెంటనే తీసి అక్కడ ఉన్నటువంటి నదిలో ఈసిరేసిండు. ఇప్పుడు పడుకుండు మళ్ళీ హాయిగా ఉంది, నిద్రపడుతున్నాడు. ఏంటి అర్థం అంటే జ్ఞానికి రూపాయి మీద కూడా ఆశ ఉండదు. మనం ఇప్పుడు ఇసిరేస్తాం, మరమరాల్లో కలిపి ఇసిరేస్తాం, తీసుకుంటాడేమని. ఆయన ఏం తీసుకోడు. ఆయన మామూలుడైతే అంటారు రూపాయి చూపిస్తే పోయే ప్రాణం కూడా తిరిగి వచ్చింది అంటారు. ఎవరికి? అది ఆశతో జీవించేటువంటి, దురాశతో ఉన్నటువంటి వాడికి, జ్ఞానం లేనటువంటి వాడికి. జ్ఞానం ఉన్నటువంటి వాడు ఉన్నప్పుడే వైరాగ్యం కలిగి ఉంటాడు. శరీరంతో ఉన్నప్పుడే ఆ జ్ఞానంతో జీవిస్తాడు. అది ఎప్పుడైనా విడిచిపెట్టి వెళ్ళబడేటువంటిది అనేటువంటి జ్ఞానంతో జ్ఞానం జీవిస్తాడు. రెండోది, అలా వెళ్తూ ఉంటే దింపుడు గల్లం అని ఉంటుంది, మీరు చూసే ఉంటారు. దింపుడు గల్లం అని ఉంటుంది. దింపుడు గల్లం అంటే మధ్యలో దించుతారు, కొంతమంది డైరెక్ట్ అక్కడికే తీసుకెళ్ళి దించుతున్నారు. దించిన తర్వాత ఫస్ట్ నోట్లో బియ్యం పోస్తారు, మీరు చూసే ఉంటారు. బియ్యం పోస్తారు. బియ్యం పోస్తే ఏంటి అర్థం? బియ్యం పోస్తే నూకలు చెల్లిని అని అర్థం. ఎందుకు? బియ్యం తింటవా, తిను, ఇంకేమన్నా 1-2 గింజలు ఏమన్నా లోపల పోతాయి తినండి, ఇంక పోతాయి లోపలికి, ఇంకా కన్ఫామ్ అనమాట. ఇక గింజలు లేవు ఆయనకి. ఇక బియ్యం ఎందుకు వేస్తారంటే ఇక గింజలు లేవు ఆయనకి. తినే గింజలు ఈ భూమి మీద నూకలు చెల్లిని అంటారు. గింజలు లేవు, గడ్డి గింజలు లేవు అంటారు. గడ్డి గింజలు లోకంలో గడ్డి గింజలు లేవా? లోకంలో గింజలు లేవు. లోకంలో బియ్యం షార్టేజ్ అని కాదు, లోకంలో బియ్యం ఉన్నాయి కానీ ఆ వ్యక్తి తినే అర్హత లేదు. ఆ వ్యక్తిగత లోపలికి తీసుకునే అవసరం లేదు కాబట్టి టెస్ట్ చేసి చూస్తారనమాట. పోతాయి ఆ లోపల కానీ, ఇంకా పోవు, ఇక గడ్డి గింజలు ఆయనకి లేవు అంటారు. రెండోది, పిల్లగాళ్ళని వాళ్ళ బంధువుల్ని పిలిపించి భార్యని, కొడుకుని, కోడల్ని, బిడ్డని, అల్లుళ్ళు, మనవాళ్ళ మనవరాళ్ళు వచ్చి చెవిలో పిలుస్తారు. ఏమండి, డాడీ, మామయ్య గారు అని పిలుస్తారు. వస్తారా? ఇప్పుడు దింపుడు గల్లం అంటే అలా పిలిచి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తారు, చెవిలో పిలుస్తారు. వస్తారా? రారు అనే కన్ఫామ్ అయిన తర్వాతనే తీసుకెళ్ళాం. రారు అనే జ్ఞానం ఉన్నప్పుడు మళ్ళీ దింపుడు గల్లం చేయాల్సిన అవసరం లేదు. అందుకే జ్ఞాన మార్గంలో దింపుడు గల్లం అనేటువంటి ప్రక్రియ తీసేశారు. రెండోది, అక్కడ వెళ్ళిన తర్వాత కుండలో నీళ్లు పోసి 3 రంధ్రాలు కొట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంధ్రం కొడతారనమాట. నీళ్లు పోతూ ఉంటే లాస్ట్లో కుండ పడేస్తారు. ఇది మనందరం చూస్తాం. ఎందుకు చేస్తారు అది అంటే జ్ఞానంలో లేదు, అది కర్మకాండలో ఉంటుంది. కర్మకాండలో అది ఉంటుంది, జ్ఞానంలో అది చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. కుండ పగిలిపోయింది అనేటువంటి, కానీ కుండ అంటే ఏంటి? దేనికి సంకేతం? కుండ పగిలిపోయే కుండ దేనికి సంకేతం? ఈ శరీరానికి సంకేతం. ఈ దేహాన్ని ఘటము అనేటువంటి పేరుతో పిలిచారు. ఆ ఘటములో ఉన్నటువంటి నీళ్లు ప్రాణానికి సంకేతంగా చెప్పారు. నీళ్లు ప్రాణానికి సంకేతం. నీళ్లు 3 రంధ్రాల్లో నుంచి పోతాయి అనమాట. ఫస్ట్ ఒక రంధ్రం, తర్వాత ఇంకో రంధ్రం, 3 రంధ్రాలు పెడతారనమాట. 5-6 రంధ్రాలు పెట్టరు, 3 రంధ్రాలు పెడతారు. 3 ఎందుకు పెట్టాలి? 5-6 పెడితే దండగే వచ్చింది. పోనీ ఒకటి సరిపోదా, ఒక రంధ్రం పెట్టచ్చుగా అంటే ఒకటి పెట్టరు, 3 రంధ్రాలు పెట్టాల్సిందే. 3 చుట్టూ తిరగాల, 3 రంధ్రాలు పెట్టాలి. 3 రంధ్రాలు ఎందుకు పెట్టాలా అంటే మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. ఎన్నున్నాయి? నరాలు వేరు, నాడులు వేరు. నరాలంటే రక్తం ప్రవహించేవి, నాడులు అంటే ప్రాణశక్తి ప్రవహించేటువంటివి. మన శరీరంలోకి మనం ప్రాణాన్ని పీల్చుకుంటున్నాం. మీరు ప్రాణం పీల్చుకుంటున్నారా లేదా నాకైతే తెలీదు. పీల్చుకుంటున్నారా లేదా? ఇప్పుడు ఆక్సిమీటర్ కూడా వచ్చినాయి. కరోనా వచ్చినప్పుడు అందరూ ఇప్పుడు చెక్ చేసుకున్నారు. అంతకుముందు చిన్నప్పుడు మనకు ఆక్సిమీటర్తో చెక్ చేసుకునేవి. ఇప్పుడు లోపలికి ఎంత ప్రాణం వెళ్తుందో, ప్రాణశక్తి లెవెల్స్ ఎంత ఉన్నాయో కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే ఏర్పడుతుంది మనకి. ప్రాణాన్ని లోపలికి పీల్చుకుంటే అది ఎన్ని రకాలుగా పనిచేస్తుంది? లోపలికి వెళ్తే 10 రకాలుగా పనిచేస్తుందని చెప్పారు. దానికే మనం సమానము, వ్యానము, ప్రాణము, అపానము అని చెప్పి 5 రకాల, ఓం సమానాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ అని చెప్పి మనం 5 రకాలుగా సమర్పిస్తాం. ఇవి కాక ఉపవాయువులు 5,000 ఉంటాయి. నాగ, కూర్మ, కురుకుర, దేవదత్త, ధనుంజయ అనేటువంటి ఉప ప్రాణాలు ఉన్నాయి. మనకి ఒక్క ప్రాణం గుర్తే తెలుసు. ఒక్క ప్రాణం కాదు, మనలో 10 రకాలుగా ప్రాణం పనిచేస్తుంది. అంత నాలెడ్జ్ కానీ అంత తీరిక కానీ మనకి ఆడుంది. ప్రాణం లోపల ఉందంటే ఉంది.
ఎప్పుడైనా పోయిందంటే పోయిందని అని అనుకోవటం. పోయిందని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాం మనం? ప్రాణం పోయిందని ఎలా తెలుస్తుంది? ఒకటి ముక్కు మీద వేలు పెడతారు. ఎవరైనా పరంపదించగానే ఏం చేస్తారు? ముక్కు మీద వేలు పెట్టి చూస్తారు, ఇక్కడ గాలి ఆడట్లా. తర్వాత ఒకవేళ ఇక్కడ కన్ఫ్యూజ్ ఉందనుకోండి, కొంచెం డాక్టర్ని పిలుచుకొస్తే నాడి పట్టుకొని చూస్తారు, పల్స్ రేట్ ఉందా లేదా, పల్స్ పనిచేస్తుందా లేదా, నాడి పనిచేస్తుందా లేదా. ఎందుకంటే నాడి అంటే నాడిలోనే ప్రాణం యొక్క స్పందన తెలుస్తుంది. నాడిలోనే ప్రాణం యొక్క స్పందన తెలుస్తుంది. కాబట్టి ఒక్కచోట ఇక్కడే అని కాదు, చేతిలోనే కాదు, శరీరంలో చాలా చోట్ల ప్రాణస్పందన తెలిసేటువంటి పాయింట్స్ ఉన్నాయి. కానీ అవి యోగులకే తెలుస్తాయి, మామూలు వాళ్ళందరికీ తెలిసేటువంటివి కావు. అయితే కుండకు 3 రంధ్రాలు ఎందుకు పెడతారంటే, మన శరీరంలో ఎన్ని నాడులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి నాడులు 3 అని చెప్పారు. ఈడానాడి, పింగళ నాడి, సుషుమ్నా నాడి అని చెప్పి 3 నాడులు ఉన్నాయి. ఆ 3 నాడుల్లో నుంచే మన ప్రాణం బయటికి వెళుతుంది అనేటువంటి దానికి సంకేతంగా 3 రంధ్రాలు పెట్టడం అనేటువంటిది జరిగింది. కుండ పగలగొట్టడం అంటే, కుండ అంటే శరీరం విడిచిపెట్టిపడటం అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఏ ఊరు వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఏం చెబుతాం? మీరందరూ ఎక్కడున్నారు అని చెప్తే ఏమంటాం? పలానా విఠల గారి ఇంటి ముందు కుర్చీల్లో కూర్చొని ఉన్నామంటాం. నేనైతే అంతే అంట. మీరు ఎక్కడున్నారు అని చెప్తే నేనైతే విఠల గారింట్లో కుర్చీలో కూర్చున్నా అని చెప్తా. మీరు కూడా అంతే చెప్తారని నేను అనుకున్నా. అట్లా కాకుండా మీరు ఇంకెక్కడ ఉన్నా అని చెప్తే మీ ఇష్టం, అది ఎవరిష్టం వాళ్ళది. నేను ఇక్కడ కూర్చున్నా అని చెప్తా. ఓకే, ఇప్పుడు నేనైతే ఇక్కడ ఉన్నా అనే విషయం నాకు తెలుస్తుంది కదా, ఈ శరీరంలో ఉన్నాను అనే విషయం నాకు తెలుస్తుంది. కానీ శరీరంలోకి ఎక్కడి నుంచి వచ్చాను అనే విషయం తెలియదు నాకు. కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళతాను అనే విషయం కూడా నాకు తెలీదు. తెలీదా? నాకు తెలీదా అంటే, నాకు తెలీదు అంటే తెలుసుకోకపోతే తెలీదు, తెలుసుకుంటే తెలుస్తుంది. అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి నేను శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళతాను అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే భగవద్గీత పఠించాలి. భగవద్గీతను పఠిస్తే భగవద్గీతలో ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళతావు అనేటువంటి దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని భగవద్గీతలో మనకు శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా బోధించడం అనేటువంటిది జరిగింది. ఆ జ్ఞానాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం చేయాలి. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని మనం గుర్తించాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ క్లోజ్ చేసే ప్రయత్నం అమ్మ. అంటే మనం శరీరాన్ని విడిచిపెట్టకముందే ఈ యొక్క సదవకాశాన్ని మనం వినియోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసి కంక్లూడ్ చేసుకోవటం. ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం. రాజుగారికి ఏమంటే ఇష్టం? ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం. ఆయన ఎంటర్టైన్మెంట్ కోసం, రాజుగారు కదా ఏదైనా చేయగలుగుతారు, ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం తన చుట్టూ కొంతమంది కమెడియన్స్ని అంటే జోకర్స్ని పెట్టుకున్నాడు. తెలుగులో అయితే విదూషకులు అంటారు, ఇంగ్లీష్లో అయితే జోకర్స్ అంటారు అనమాట. కొంతమందిని ఒక టీం అనమాట, 7గురిని ఆయన పక్కన ఉంచుకున్నాడు అనమాట. ఆయనకి ఎప్పుడు మూడౌట్ అయినా కానీ ఎమ్మటే వాళ్ళని పిలిచి కొంచెం అతన్ని సంతోషపెట్టమని చెప్పి అడగడం అనేటువంటి జరిగింది. ఇక వాళ్ళు వచ్చి ఎప్పుడూ రాజుగారి పక్కనే ఉంటారు. ఆయన ఎప్పుడైతే మూడౌట్ అవుతాడో ఎమ్మటే వాళ్ళ సైగ చేస్తే వాళ్ళు కాసేపు ఈయన్ని సంతోషపెట్టడం కోసం వాళ్ళ ప్రయత్నం చేసి వాళ్ళు ఆయన్ని సాటిస్ఫై చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇలా ఉన్నటువంటి తరుణంలో రాజుగారికి వృద్ధాప్యం వచ్చింది. ఆ వృద్ధాప్యం వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ పిల్లవాడుకి పట్టాభిషేకం చేయాలనుకుంటాడు. యువరాజుకి పట్టాభిషేకం చేయాలనుకుంటాడు. అలా వాళ్ళ యువరాజుకి పట్టాభిషేకం చేసేటువంటి తరుణంలో ఆయన రిటైర్ అయ్యేటువంటి టైంలో వీళ్ళందరూ చాలా కాలం నుంచి నా పక్కన ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళకి సన్మానం చేస్తే బాగుంటుందని చెప్పి అనుకున్నాడు. సన్మానం చేస్తే బాగుంటుందని చెప్పి ఆ 7గురిని పిలిచి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి సన్మానం చేసి వాళ్లకు ఒక పథకం ఇచ్చాడు. ఆ పథకం తీసుకెళ్ళి అందులో ఉన్నటువంటి మెయిన్ టీం మెంబర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన మెడలో ఆ పథకాన్ని వేశాడు. ఆ పథకాన్ని వేస్తే ఆ పథకం మీద ఏమి రాస్తుంది అంటే అవివేక దామోదర శిఖామణి అనేటువంటి పేరు రాస్తుంది. రాజుగారు ఏమనంటే మీ టీం అందరికీ కూడా మీకు అవివేక దామోదర శిఖామణి అనేటువంటి బిరుదిచ్చి మిమ్మల్ని సత్కారం చేస్తున్నా అన్నాడు. వాళ్ళకు కొంచెం బాధ కలిగింది. అయ్యో, మేము ఇన్ని సంవత్సరాల నుంచి రాజుగారిని ఎంటర్టైన్మెంట్ చేసినా కానీ మమ్మల్ని గుర్తించలేదు, మమ్మల్ని అవివేకులు అంటుండు, మాకు వివేకం లేదంటుండు, మాకు తెలివి లేదంటుండు అని చెప్పి కొంచెం బాధపడ్డారు. అయినాక మరి రాజుగారికి ఎదురు చెప్పలేరు కదా, రాజుగారిని ఏమీ అనలేరు కదా, సరే అని చెప్పి సైలెంట్ అయిపోతారు.
అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత రాజుగారికి వృద్ధాప్యం పెరిగింది. ఇక చివరి క్షణాలు ఆసన్నమైనవి అనమాట. మంచంలో నుంచి లేచే పరిస్థితి లేదనమాట. ఆయనకి ఎందుకో వాళ్ళు గుర్తొచ్చారు. ఎవరు ఎక్కువ కాలం ఆయనతో జీవించింది ఈ జోకర్సే కాబట్టి, విదూషకులే కాబట్టి ఒకసారి వాళ్ళని పిలవండి, నాకు చూడాలని ఉంది అన్నాడు. అప్పుడు వీళ్ళందరూ వచ్చారన్నమాట. ఆ 7 టీం అందరూ వచ్చారనమాట. ఆ వస్తా ఆ పథకం కూడా తీసుకొని వచ్చిందనమాట. ఆయన వచ్చిన తర్వాత అక్కడ కూర్చుంటాడు. వాళ్ళందరూ కూర్చున్న తర్వాత రాజుగారిని కూడా కాసేపు కూర్చోబెడతారు. పడుకున్నోడిని కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత రాజుగారు ఏమన్నా, అయ్యా ఇక నేను వెళ్ళిపోతా అన్నాడు. నా పని అయిపోయింది, వెళ్ళిపోతున్నా అన్నాడు. రాజుగారు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్తే రథం సిద్ధం చేస్తాం అన్నాడు. మీరు ఎక్కడికి వెళ్తా అంటున్నారు కదా, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో చెప్తే నీకు రథం సిద్ధం చేస్తాను. అక్కడికి రథం పోదయ్యా, పోనీ గుర్రం, అక్కడికి గుర్రం కూడా పోదాయి, పోనీ ఏనుగు మీద ఎక్కి ఏనుగును సిద్ధం, అక్కడికి ఏనుగులు పోవయ్యా. అయ్యో అదేంది రాజుగారు, పోనీ సేనాధిపతిని పిలవమన్నారా, కొంతమంది సైన్యాన్ని సిద్ధం చేయమన్నారా, వాళ్ళు వస్తారు మీతో. అక్కడికి సైన్యం కూడా రాదయ్యా, సేనాధిపతిని కూడా రాని. అదేంది మీ యువరాజుని పిలుద్దాం, యువరాజుని చేస్తే అక్కడికి యువరాజు కూడా రావేది కాదయ్యా. అదేంది రాజుగారు అట్లా ఎవరూ రాకుండా ఉండే చోటుకి వెళ్తున్నారా మీరు, మేమెవరూ రాకుండా ఉండేటువంటి చోటు. అవునయ్యా, అక్కడికి ఎవరిని రానీయరు, అక్కడికి ఎవరికి వెళ్ళిపోయేటువంటి లాస్ట్ మినిట్లో శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి చివరి క్షణంలో అక్కడికి ఎవరిని రానియరు. ఎంతమంది వెళ్తారు, మనం ఒక వ్యక్తి వెళ్ళేప్పుడు ఎంతమంది వెళ్తారు, ఆయన ఎమ్మటి ఒక్కడే వెళ్తాడు. వచ్చేప్పుడు ఏమన్నా 100 మందిని పెట్టుకొని వచ్చిండా, వచ్చేప్పుడు ఒక్కడే వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తల్లిదండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు ఈ చుట్టరికాలన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత, కానీ ఇక్కడికి రాకముందు, భూలోకంలోకి రాకముందు మన కేర్ ఆఫ్ ఏది అసలు, ఏదో వచ్చాం. తర్వాత వెళ్ళేప్పుడు ఒంటరిగానే వెళ్ళాలి. ఇప్పుడు ఆ రాజుగారు కూడా వెళ్ళేప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఏ వెహికల్స్ వెళ్ళవు, ఎవరు కూడా నాతోటి వచ్చేటువంటి ఛాన్స్ లేదంటారు. విదూషకులు అంటారు మేము రావచ్చు అంటారు, మీరు కూడా వచ్చే ఛాన్స్ లేదు, ఎవ్వరూ వచ్చే ఛాన్స్ లేదు, నేనొక్కడనే వెళ్ళాలి అని. మంచిది రాజుగారు, చాలా సంతోషం, మీరు ఎక్కడికి అంటున్నారు కదా, మీరు ఎక్కడికి వెళ్తున్నారో అడ్రస్ తెలుసా మీకు? ఆ విదూషకులు రాజుగారిని మీరేదో వెళ్తా అంటున్నారుగా, ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి, మీరు ఎక్కడికి వెళ్తున్నారో అడ్రస్ తెలుసా? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు మేము బొంబాయి వెళ్తున్నాం అని అనుకోమ్మా, అడ్రస్ తెలియకుండా వెళ్తామే ఎవరైనా బొంబాయి. ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నా అని అనుకో, అడ్రస్ లేకుండా బెంగళూరు వెళ్తే ఏమంటారు, అడ్రస్ లేకుండా బొంబాయి వెళ్తే ఏమంటారు, అడ్రస్ లేకుండా చెన్నై వెళ్తే ఏమంటారు, అడ్రస్ తెలియకుండా అమెరికా వెళ్తే ఏమంటారు, అడ్రస్ లేకుండా జర్నీ చేస్తే పిచ్చోడు అంటారు. ఎవరు వెళ్తారు అడ్రస్ వితౌట్ అడ్రస్, ఎవరు వెళ్తారు, పిచ్చోళ్ళు వెళ్తారు. రాజుగారికి ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది. విదూషకులు అదే అడుగుతున్నారు, సార్ మీరు ఎక్కడికో వెళ్తా అంటున్నారు కదా, ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్తా అంటున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ ఏమైనా ట్రేస్ అవుట్ చేశారా? నాకు తెలియదయ్యా. అదేంది రాజుగారు అడ్రస్ ట్రేస్ అవుట్ చేయడం? మీ దగ్గర ఆస్థాన పండితులు 8 మంది ఉన్నారు, అష్టదిగ్గజాలు 8 మంది పండితులు మీ దగ్గర ఉన్నారు. ఆ 8 మంది కూడా ఆ వెళ్ళటానికి కావాల్సినటువంటి అడ్రస్ తెలిసి ఉన్నారు. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు మీకు అడ్రస్ చెప్పడానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారు, రెడీగా ఉన్నారు. కానీ మీరు ఒక్కరోజైనా కానీ వాళ్ళని పిలిచి ఎప్పుడైనా అడ్రస్ అడిగారా? నేను అడగలేదయ్యా, మరి నేను తెలుసుకోవాలి. మరి తెలుసుకోకపోతే నేనేం చేసేది? ఇప్పుడు మీరు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తారో అడ్రస్ తెలియకుండా వెళ్తే మేమేం చేసేవి? అప్పుడు వాళ్ళు ఆ సంచిలో ఉన్న పథకం తీశారు. ఇంతకుముందు రాజుగారు వాళ్ళకి ఇచ్చినటువంటి పథకం ఉంది, కానీ ఆ పథకం తీసి ఆ రాజుగారి మంచానికి తగిలిచ్చారు. ఏవండి రాజుగారు అప్పుడు మాకు అవివేక దామోదర శిఖామణి అనేటువంటి బిరుదిచ్చి పథకం ఇచ్చారు కదా, ఆ పథకం మాకంటే మీకే ఎక్కువ ఉపయోగపడేట్టుంది ఇది. ఎందుకంటే ఇంతమంది మహాపండితులు ఉండి, ఇంతమంది మహాజ్ఞానులు ఉండి, ఎంతో జ్ఞానాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నా కానీ ఆ జ్ఞానాన్ని పొందకుండా ఇంకా అవివేకంతో అజ్ఞానంతో జీవిస్తున్నారు కదా. మీకంటే అవివేకులు ఈ లోకంలో ఇంకొకళ్ళు లేరు అని చెప్పి విదూషకులు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, మనం ఉన్నామనుకోమ్మా, మనం ఇప్పుడు వివేకంతో ఉన్నామా, వివేకం లేకుండా ఉన్నామా?
ఇప్పుడు మనం ఆ అడ్రస్ ట్రేస్ అవుట్ చేసి ఉన్నామా, ట్రేస్ అవుట్ చేయకుండా ఉన్నామా? శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి అడ్రస్ తెలుసుకోకుండా ఉంటే అది సరైనటువంటిది కాదు, అది ఫుల్ ఫ్లెడ్జ్ లైఫ్ కాదు. ఇప్పుడు ఇదెందుకు చెప్పుకోవాల్సింది అంటే, విఠల్ గారు గురువుగారి దగ్గర చేరి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో వారు శరీరాన్ని విడిచిపెట్టారు కాబట్టి ఇక్కడ ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. అర్థమైందమ్మా? అందుకే మన జీవితం ఎలా ఉండాలి అంటే నలుగురు చూసి శభాష్ అనేట్లుగా ఉండాలి. మన యొక్క జీవితం ఎప్పుడైతే అద్భుతంగా ఉంటుందో, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వీరు మంచిగా జీవిస్తున్నారని చెప్పి వాళ్ళు అన్నారు అంటే మనకి అంతకంటే గొప్ప ఆనందం కానీ సంతోషం కానీ ఇంకొకటి ఉండదు. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వీడు నా ప్రాణానికి దాపురించాడేమిట్రా అనేటువంటి పరిస్థితి ఉండకూడదు. కొంతమంది ఇల్లు మీరు చూసే ఉంటారమ్మా, కొంతమంది తల్లిదండ్రులు కానీ, కొంతమంది భార్యలు కానీ, కొంతమంది భర్తలు కానీ, కొంతమంది కొడుకులు కానీ, కొంతమంది బిడ్డలు కానీ, కొంతమంది అల్లుళ్ళు కానీ చూసినప్పుడు, కొంతమంది మనవళ్ళను కానీ ఇలాంటి రాక్షసుడు మా ఇంట్లో పుట్టాడేంట్రా బాబు, మాకెందుకు తగులుకున్నాడు రా బాబు అని చెప్పి ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అర్థమైందమ్మా? అందుకే సత్సాంగత్యం చేయాలన్నారు. సత్సంగం అంటే నలుగురు మంచి వాళ్ళతో మనం సహజీవనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే మనం మంచి వాళ్ళతో కలిసి సహజీవనం చేస్తామో వాళ్ళకు సంబంధించినటువంటి మంచి అలవాట్లు, మంచి లక్షణాలు మనకు వస్తాయి. అర్థమైందమ్మా? వారు మరి గురువు యొక్క సన్నిధికి చేరి అలాంటి గొప్ప గురువుతో గొప్ప సాంగత్యాన్ని చేసి గొప్పదైనటువంటి జ్ఞానాన్ని పొంది గొప్పగా వారు జీవించి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆదర్శవంతంగా జీవించడం అనేటువంటి. ఇప్పుడు ఇందాక హరిదాసార్య గారు చెప్పారు, ఏమన్నారు, విఠల్ గారు మాకు ఎన్నో మంచి సలహాలు సూచనలు చెప్పేవారు అని చెప్పారు. లాస్ట్లో ఒక తత్వం కూడా చదివారు వారు. ఇందాక ఎప్పుడు అది చదివేవారంట, ఏదున్నా ఎంతున్నా గురుపద ధ్యానము లేకున్నా, ఏదున్నా ఎంతున్నా గురుపద ధ్యానము లేకున్నా, అంతయు మే జయుబోరన్నా, అంతయు మే జయుబోరన్నా, అంత్యకాలమున రాదన్నా, అంత్యకాలమున రాదన్నా, ఏదున్నా ఎంతున్నా గురుపద ధ్యానము లేకున్నా, అంతయు మే జయుబోరన్నా, అంత్యకాలమున రాదన్నా. అంటే ఏది ఉన్నా ఎంతున్నప్పటికీ కూడా చివరి క్షణంలో శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి క్షణంలో అది మన వెంట రాదు. అందుకే చెప్తారు, కాలమెంతో కాస్టు అయినది వేస్ట్ చేయకు మానవా, కాలమెంతో కాస్టు అయినది వేస్ట్ చేయకు మానవా, మేలు కొనరా నేటికైనా రేపు మా పనబోకురా, మేలు కొనరా నేటికైనా రేపు మా పనబోకురా, మానవాజికనైన నీవు మాయ పనులను మానవా. చాలామందికి ధనాన్ని చూసుకొని, బ్యాక్గ్రౌండ్ చూసుకొని అహంకారంతో ఉంటారు. నాకేంటి, నాకు ఇంత ఉంది కదా నాకేంటి అనేటువంటి అహంతో జీవిస్తూ ఉంటారు. కానీ తనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ, తనకున్నటువంటి ధనం కానీ, బంధువులు కానీ, బలగం కానీ ఏది కూడా తన వెంట రాదు, తనకు సపోర్ట్గా ఉండదు. చెప్తారు, అపనమిత ధన రాసులున్నను ఆపలేవిక ప్రాణము, అపరమిత ధన రాసులున్నను ఆపలేవిక ప్రాణము, ఊపిరూడక ముందు మేల్కొని మోక్ష మార్గము చేరరా, ఊపిరూడక ముందే మేల్కొని మోక్ష మార్గము చేరరా, మానవాజికనైన నీవు మాయ పనులను మానవా, మానుకొని గురు బోధ చేమకి జన్మలెత్తుట మానవా. ఒక ఆయన ఎక్కువ చదువుకున్నాడు, డాక్టర్ కోర్స్ చేసిండనమాట, అంటే ప్రొఫెసర్ రేంజ్లో ఉన్నాడు. ఆయన కింద 100 మంది అసిస్టెంట్ డాక్టర్స్ ఉన్నారు.
ఎంతమంది ఉన్నారు? 100 మంది అసిస్టెంట్ డాక్టర్స్ ఉన్నారు. ఆయనకు ఒక అహం అన్నమాట, ఇక నేను చాలా కాలం బ్రతుకుతా, ఇక నేను ఎటు వెళ్ళను, నన్ను తీసుకువెళ్ళే దమ్ము ఎవరికి లేదు అనేటువంటి ఓసి అంటారు కదా, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటాడు. అలా ఏమీ జరగదు. వందలాది వైద్యులున్నను బొందినా పగలేరురా, వందలాది వైద్యులున్నను బొందినా పగలేరురా, ఎందుకుర ఈ దేకముపై భ్రాంతి వీడర మానవా, ఎందుకుర ఈ దేకముపై భ్రాంతి వీడర మానవా, మానవాజికనైన నీవు మాయ పనులను మానవా, మానుకొని గురుబోధ చేమకి జన్మలెత్తుట మానవా. అందుకే ఏమని చెప్తున్నారంటే, నాయన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏది కూడా, ఏదున్నా ఎంతున్నా ఆ యొక్క దైవ ధ్యానం లేనట్లయితే ఎందుకు ఉపయోగం ఉండదు. కాబట్టి నిరంతరం దైవ ధ్యానంతో నీ జీవితాన్ని కొనసాగించుకోవాలి అని చెప్పటం అనేటువంటిది జరిగింది. మరి ఇప్పుడు విఠల్ గారు అలా నిరంతరం కూడా గురు ధ్యానంతో వారు శరీరాన్ని విడిచిపెట్టి ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకొని మోక్ష సౌధాన్ని చేరుకోవటం అనేటువంటిది జరిగింది. మనందరం కూడా అదే దైవ మార్గంలో అడుగులు వేస్తూ ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జయ అచల సద్గురు ప్రభు మహారాజుకు జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.